ఉద్యోగుల సమస్యల గురించి కొట్లాడినాం. కానీ కేవలం ఉద్యోగుల సమస్యలే కాదు, ఈడ ఉన్న వాళ్ళందరం కూడా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత మేమందరం కూడా తెలంగాణ రాష్ట్రమే మా ఏకైక ఎజెండా అని చెప్పి తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడినటువంటి వాళ్ళం. మేము ఉద్యోగుల హక్కుల గురించి ఏనాడు కూడా ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత ప్రమోషన్ల గురించో లేదంటే డిఏల గురించో పిఆర్సీల గురించో కొట్లాడిన వాళ్ళం కాదు. మేము రాష్ట్రం వస్తే ప్రజలు బాగుపడతారు, రైతులు బాగుపడతారని చెప్పి రాష్ట్రం గురించి కొట్లాడేటువంటి వాళ్ళం. మేము రాష్ట్ర సాధనలో అగ్రభాగాన నిలిచినటువంటి వాళ్ళం. మేము కేసీఆర్ గారి నేతృత్వంలో పొలిటికల్ పార్టీలను ఐక్యం చేస్తే మేము ప్రజా సంఘాలను ఉద్యోగులను ఐక్యం చేసి వారి నేతృత్వంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కేసులై అత్యాచారం పాల్పడ్డ కూడా భయపడకుండా జైళ్ళలో పెట్టినా కూడా జైళ్ళకు వచ్చి తెలంగాణ గురించి కొట్లాడిన వాళ్ళం. తెలంగాణ రాష్ట్రం సాధించిన వాళ్ళం. మేము తెలంగాణ రాష్ట్రం గురించి ఏర్పడినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, మరి టీఆర్ఎస్ పార్టీతో పాటు అనేక రాజకీయ పార్టీలు ఉన్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీకి మేము కన్వీనర్గా, చైర్మన్గా, కో చైర్మన్గా ఉన్నటువంటి వాళ్ళం. మేము రాష్ట్రం సాధించడంలో ఇవాళ రాష్ట్రం వచ్చింది, ముఖ్యమంత్రులు అయినరు, మీరందరూ మంత్రులు అయినరు, మీకు అన్ని పదవులు వచ్చినాయంటే, అన్ని పార్టీలకు తెలంగాణ విభాగాలు వచ్చినాయంటే రాష్ట్రం వచ్చినందుకే. లేకపోతే ఆంధ్రప్రదేశ్లో 2 పదవులు వస్తే పదవులకు ఆశపడి కక్కుర్తిపడి రాష్ట్రాన్ని తుంగలో దొక్కినటువంటి వాళ్ళ చరిత్ర కూడా చాలా మంది ఉంది. మరి రాష్ట్రం సాధించిన వాళ్ళం మేము. రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వంతో కొట్లాడి మాట్లాడి చర్చించి లౌక్యంతో 43% పిఆర్సీ గడువు లోపలనే రాష్ట్రం ఏర్పడిన నెల 2 నెలల లోపలనే మొదటి పిఆర్సీ ఇప్పించినాం. నెక్స్ట్ గడువులో అయిపోతున్న తరుణంలోనే మళ్ళీ 30% ఇప్పించినాం. మళ్ళీ 3వ పిఆర్సీ 5% ఐఆర్ ఇప్పించినాం. ఆర్థిక పరిస్థితులు దృష్టి పెట్టి ఎలక్షన్ తర్వాత చేద్దాం అనుకున్నాం. నెల రోజులు గడువిచ్చి 30,000 మందికి 40,000 మందికి ప్రమోషన్లు ఇప్పించినాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాడు గ్రూప్ 1లో ఓపెన్ కేటగిరీ ఉంటే మళ్ళీ ఇవన్నీ ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఒకటే భాష కనుక ఈ పోస్టులన్నీ పోతాయని చెప్పి ప్రభుత్వానికి ఇచ్చి 90% లోకల్కే ఓపెన్ కేటగిరీ పోస్టులన్నీ కూడా 95% లోకల్గా వచ్చేటట్లు మరి మేమందరం ప్రభుత్వానికి ఇచ్చి 90% గ్రూప్ 1 ఉద్యోగాలు ఇక్కడి వాళ్ళకే దక్కేటట్లు, జిల్లాలో 90% జిల్లా పోస్టు జిల్లా వాళ్ళకే దక్కేటట్లు రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి మరి తీసుకొచ్చినటువంటి వాళ్ళం. మేము అనేక అంశాల్లో మేము మాట్లాడుతూ ఉన్నాం. తెలంగాణ జరుగుతున్న అనేక అంశాల్లో ఆ రోజు ప్రభుత్వంతో ఉన్నటువంటి లౌక్యంతో అందరము మాట్లాడి చర్చించి సాధించినాం. ఇలా అనేక అంశాలు తెలంగాణకు ఆగమవుతుంటే నష్టం జరుగుతుంటే మేము మాట్లాడుతూ ఉన్నాం. మరి మేము ఒక ఉద్యోగులుగా ఉద్యోగాలనే త్యాగం చేసి రాష్ట్ర సాధనలో జైళ్ళకు వెళ్ళి రాష్ట్రం రాకుంటే ఎంతమంది చనిపోయే వాళ్ళో, ఎంతమంది జీవితాలు నాశనం అయ్యేటివో. మరి మా త్యాగాలు శ్రీకాంత్ చారి అమరుల త్యాగాల కన్నా గొప్పవి కాకపోవచ్చు, కానీ కావు, ఎట్టి పరిస్థితులకు అయినా వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మేము ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. చాలామందికి తెలియదు, సమైక్యవాదులకు తెలియదు, తెలంగాణ వద్దన్నలకు తెలియదు ఆ విలువ ఏంటో. ఇవాళ తెలంగాణ వద్దన్నలు కానీ తెలంగాణ కోరుకోనలు కానీ ఇవాళ ఏ రకరకాల పదవులున్నా రకరకాలుగా మాట్లాడుతున్న చులకనగా, కానీ అసలైన సిసలైన తెలంగాణ వాదులకు మాత్రం ఈ గ్రూప్ ఏందో, వీళ్ళ కష్టాలు ఏందో వాళ్ళందరికీ తెలుసు. ఇలా మాకు ఉద్యోగులు అంటే కడుపు మండుతుంది. ఉద్యోగులని అవమానపరుస్తుంటే ఇదేంద్రా ఇట్లయిపోయింది ఈ పరిస్థితి అని చెప్పి బాధ ఉంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రిటైర్ అయిన వాళ్లకు డబ్బులు రాక, ఆరోగ్యాలు బాగాలేక హెల్త్ కార్డులు జర్నలిస్ట్లకు కూడా మేము కలుపుకున్నాం. జర్నలిస్ట్ హెల్త్ కార్డు కూడా మాతో పాటు ఇవ్వాలని చెప్పి అన్నాడు. హెల్త్ కార్డులు ఎవరు చూస్తలేడు. వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులు వాళ్ళకు వాపస్ ఇవ్వమంటే ఏదో వాళ్ళ జైల్లోకి ఇస్తున్నట్లు ప్రజలకు చెప్తుంటే ఇలా బాధ కలుగుతూ ఉంది. బ్యాంకులో డబ్బులు పెట్టినట్లు మీ దగ్గర డబ్బులు నెల నెలా జీతాలు కట్టిన డబ్బులు వాపస్ ఇవ్వడానికి ఆ డబ్బులు ఇవ్వట్లేదు. దాదాపు 10,000 మంది ఎదురు చూస్తున్నారు, చనిపోతున్నారు, గుండె వల్లి చనిపోతున్నారు.
వైద్యం అందక చనిపోతున్నారు. పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తాం, కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఇస్తామంటే మా ఉద్యోగులు నమ్మి ఓట్లేస్తే ఇలా ఊసు లేదు, పాస్ లేదు. ఒక డిఏ మేము గవర్నమెంట్తో మాట్లాడి ఇప్పించినాం, ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది. ఇప్పుడు ఒక్క డిఏ ఇచ్చి 5 డిఏలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 5 డిఏలు పెండింగ్ లేవు. ఇప్పటికే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 2.5 పిఆర్సీలు వెనుకబడిపోయినాం, సరైన టైంకి ఇయ్యక. ఇవాళ దాదాపు 2 సంవత్సరాలు ఇది ప్రభుత్వం వచ్చి అసలు ఏం చేసింది? మీరు ఇచ్చినటువంటి ఈ ఎలక్షన్ ఈ మేనిఫెస్టో ఉంది, ఈ మేనిఫెస్టోలో ఏమి ఇచ్చారు? ఒక్కటన్నా అమలైందా? దీనిలో ఉద్యోగులకు ఇచ్చింది ఏంది? ఒక డిఏ ఇచ్చి నెల నెలా జీతాలు ఇస్తున్నాం. కరోనాలో కూడా జీతాలు ఇప్పించినాం. మేము కరోనా సమయంలో జీతాలు ఇచ్చినాం. ఎప్పుడు ఉద్యోగులను అవమానపరచలా. ఇన్ని హామీలు ఇచ్చిండ్రు, ఈ ఇన్ని హామీలలో ఒక్క హామీ కూడా నెరవేరలేదు. ఒక్క హామీ కూడా లేదు ఉద్యోగులు ఇచ్చిన హామీలలో. ప్రైవేటు ఉద్యోగులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా మేము పిఆర్సీ ఇప్పించినాం. ఇక్కడ ఉన్నటువంటి టీం అందరం కలిసి. ఈ దేశంలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు 30% పిఆర్సీ ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా ఇచ్చింది కూడా ఎక్కడ లేదు. కొన్ని అంశాలు కాకపోవచ్చు కాక మేము కూడా ఒప్పుకుంటున్నాం. ఆనాడు అధికార తీరు వల్ల ఆ 371 జియో కావచ్చు, 317 జియో కావచ్చు, కొన్ని విషయాల్లో ఖచ్చితంగా ఈ కొట్లాడి సాధించవాళ్ళం మేము. కానీ ఇలా ఫైనాన్షియల్ సపరేట్ అంట, నాన్ ఫైనాన్షియల్ సపరేట్ అంట. అవి విడదీసి ఈ 12 అంశాలు మాత్రం పక్కకు పెట్టి ఫైనాన్షియల్ లేని మాత్రం నిలుస్తాయి. అది మీరు తెచ్చేది పోయి హక్కులు, అవి ఉద్యోగుల హక్కులు. అవి మీరేదో దయాదాచీలతో ఇచ్చినట్లే కాదు. డిఏలు మీ దయాదాచీలతో ఇచ్చేది కావు. ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాలి, ఇమీడియట్గా విడుదల చేయాలి. పప్పు, ఉప్పు, బెల్లం అవన్నీ నిత్యావసర వస్తువుల ధరలు అనుగుణంగా డిఏలు పెరుగుతాయి. నీ ఇష్టానుసారంగా ఏదో పిచ్చ వేసినట్లు ఇచ్చినావు, దానం చేసినట్లు కాదు. ఇలా ఏమి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ మీరు మాట్లాడు. మేము డిమాండ్ చేస్తామని ఒక్కటే, వెంటనే రిటైర్డ్ ఉద్యోగులకు 10,000 మందికి మీరు ఎన్ని బిల్లులు ఆపి 10,000 మంది ఉద్యోగులకు ఒకటేసారి ఇమ్మీడియట్గా వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొత్తం కూడా వాళ్ళు దాచిపెట్టిన డబ్బు, వాళ్ళ డబ్బులు వాళ్ళకు ఇమ్మీడియట్గా వాపస్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 5 డిఏలు వెంటనే కంపల్సరీ విడుదల, 6 నెలల్లో మీరు విడుదల చేస్తారు. 2 సంవత్సరాలు అవుతుంది. మీరు ఇచ్చిన హామీ ఇమ్మీడియట్గా విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పిఆర్సీ మేము 5% ఐఆర్ ఇప్పించినాం. ఒకవేళ మీరు లేట్ అయితే 20% ఇస్తారా, 20% ఇస్తారా? వెంటనే మీరు ఐఆర్ ప్రకటించండి ఇమ్మీడియట్గా. మేము 5% ప్రకటించిపోయినాం కదా, మిగతా మీరు ఇమ్మీడియట్గా ఇవ్వండి. ఒకవేళ గడువు దాటితే 6 నెలల్లో మీరు ఇచ్చిన నివేదికను ఇంప్లిమెంట్ చేస్తామన్నారు, చేయలేదు. అది ఎట్లీస్ట్ ఇదైనా చేయండి. హెల్త్ కార్డ్స్ అపోలో కార్పొరేట్ హాస్పిటల్లో, ఎన్ఐబిహెచ్ హాస్పిటళ్లలో జర్నలిస్టులకు, ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు ఏ జబ్బు వచ్చినా ఎంత డబ్బులైనా సరే మీరు వెంటనే వైద్యం చేసి వాళ్ళను ఆరోగ్యంగా కాపాడండి. మీరు డబ్బు పెడితే పెట్టండి. ఇంకేమైనా తక్కువైతే మీరు అడగండి, ఇవ్వమంటే మేము ఇస్తాం. మా పెన్షన్ డబ్బులకి ఇస్తాం, మా జర్నలిస్టులకు కూడా ఇస్తాం, మా రిటైర్డ్ ఉద్యోగులకు ఇస్తాం. ఏ జబ్బు వచ్చినా సరే 20 లక్షలు కానీ 30 లక్షలు కానీ ఆ వైద్యం చేయించి మీరు పంపండి. మీకు డబ్బులు లేవు అంటే మా నిధి ఎంత కావాలో చెప్పండి, మేము ఎంత % కావాలని ఇస్తాం. వెంటనే మాకు చేయాలి. ఇవన్నీ ఏం చేయకుండా పాత పెన్షన్ విధానం రద్దు చేసి ఇమ్మీడియట్గా కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ ఓపీఎస్ తేవాలి ఇమ్మీడియట్గా. 35-40 ఏళ్ళు పనిచేసి రిటైర్డ్ అయితే ఒక పైసా రాక అగమ్య గోచరంగా ఉంది వాళ్ళ బతుకులన్నీ కూడా. మాకు కావాల్సింది ఈ తెలంగాణ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ కావాల్సింది. తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి కోర్ టీంలో ఉన్నటువంటి ఈ కమిటీ కావాల్సింది. రాష్ట్రాన్ని తెచ్చినటువంటి ప్రధాన భూమిక పోషించినటువంటి సకల జనుల సమ్మె, సహాయ నిరాకరణ, సంసద్ యాత్ర, మిలియన్ మార్చ్, సాగరహారం, సమర భేరీ, సడక్ బంద్ మేము లేదే ఇవన్నీ ఎవరు లేవు. ఆనాడు కేసీఆర్ గారి నేతృత్వంలో
కొట్లాడినాం. ఆనాడు జేఏసీలో కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ కూడా ఉంది, న్యూ డెమోక్రసీ పార్టీ ఉంది, అనేక పార్టీలు ఉన్నాయి. మరి అన్ని పొలిటికల్ పార్టీలు ఉన్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీలో మొత్తం నడిపింది తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు ఉద్యోగాలు పక్కకు పెట్టి ప్రాణాన్ని పణంగా పెట్టి నడిపింది మేము. ఇలా ఏ ఒక్క వర్గాన్ని విస్మరించినా, రైతాంగాన్ని విస్మరించినా, ఆటో డ్రైవర్లను విస్మరించినా, ఆర్టీసీ బస్సు కండక్టర్లను డ్రైవర్లను విస్మరించినా, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ విస్మరించినా, కాంట్రాక్ట్ ఉద్యోగులను విస్మరించినా, కూలన్నలను విస్మరించినా, ఎవరిని ఏ కులవృత్తిని విస్మరించినా మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. ఎవరు ఏ కుక్కలతో అరిచినా అరిపించినా అదరమో బెదరం. తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించకుండా అసెంబ్లీలో నిషేధించినట్టు నాడే మేము బయటకు వచ్చి జై తెలంగాణ అని నినాదం చేసినాం. ఫ్రీ జోన్ ఉద్యమాన్ని సానుగౌడ్ గారి నేతృత్వంలో మొట్టమొదటగా 14F ఉద్యమం స్టార్ట్ అయింది టీఎన్జిఓ భవనం నుంచి. టీఎన్జిఓ భవనం నుంచి ఆనాడు నడుం బిగించి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి అసెంబ్లీని ముట్టడించినాం. ఈ మలిదశ ఉద్యమం ప్రారంభమైంది మళ్ళీ ఒకసారి అక్కడి నుంచి. మరి మరుసటి రోజు కేసీఆర్ గారు పిలిపించుకొని కలిసి చేద్దాం, సిద్ధిపెడతామంటే నాటి నుంచి రాష్ట్రం వచ్చేంత వరకు మేమందరం కూడా ప్రాణాలకు తెగించి కొట్లాడిన వాళ్ళం మేము. కనుక ఈ రాష్ట్రానికి ఏమన్నైనా, రాష్ట్ర ప్రజలకు ఏమన్నైనా, తెలంగాణ తెచ్చిన నాయకులను ఎవరైనా టార్గెట్ చేసి మాట్లాడినా, తెలంగాణ నాయకులను ఏ రకంగా చులకన చూసినా ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోం. వెంటనే ప్రకటించాలి, లేదంటే మేము కలుస్తాం. చీఫ్ సెక్రటరీని కలుస్తాం, ఫైనాన్స్ మినిస్టర్ని కలుస్తాం, ముఖ్యమంత్రిగా కలుస్తాం, గవర్నర్ని కలుస్తాం. తొందరలో ఇవన్నీ పరిష్కారం కాకపోతే మళ్ళా మేమందరం కలిసి తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సాధనకు సహకరించినటువంటి పార్టీలను, నాయకులను, వ్యక్తులను పిలుచుకొని మేము ఖచ్చితంగా ఉద్యమిస్తామని చెప్పి ఆనాడు కూడా వ్యక్తులు మేమందరం కూడా దేశంలో ఉన్నప్పుడు, రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మేము ఉన్నంత వరకు ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటూనే ఉంటామని చెప్పి ఏ నాయకుల మీద ఎన్ని అవమానాలైనా ఆ రోజు ఎదుర్కొన్నాం, ఎన్ని అబాండాలు వేసినా ఎదుర్కొన్నాం, రాష్ట్రం వచ్చేంతలో ఈనాడు కూడా ఖచ్చితంగా మాకు బాధ్యత ఉంది. రాష్ట్రం తెచ్చిన వాళ్ళం కనుక, రాష్ట్రం గురించి జైళ్లలో పోయే వాళ్ళం కనుక ప్రధానమంత్రి గారిని ఆ రోజు విఠల్ గారు, దేవిప్రసాద్ గారు, ఇక్కడ సుధాకర్ అన్న, స్వామి నాయకత్వంలో కేసీఆర్ గారు ఎమ్మెల్యే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని కలిస్తే ఉద్యోగులు ఎందుకు సమ్మె చేసినంటే తెలంగాణ గురించి, అంటే తెలంగాణ రాష్ట్రం వస్తే వీళ్ళకేమైనా లాభం వస్తుందా, అంటే ఇంకేమైనా కొత్తగా ఏమైనా కలుగుతుందా అంటే లేదు, రాష్ట్రం ఆ డిమాండ్ లేదు, రాష్ట్రం గురించి డిమాండ్ అంటే ప్రధానమంత్రి ఆశ్చర్యపోయిండు. ఈ భారతదేశంలో ఒక రాష్ట్రం కావాలని నిస్వార్థంగా పోరాటం చేసిన ఉద్యోగులు తెలంగాణలో ఉన్నారంటే ఎంత గర్వం ఉందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మెచ్చుకున్నారు. కనుక ఎవరెన్ని